ప్రపంచ బ్యాంక్ నిధులను ఇదివరకు కేంద్ర ప్రభుత్వం అడుగుతుండే దానికి చాలా పెద్ద కసరత్తులు ఇవన్నీ నడిచేది. మోడీ వచ్చాక అసలు ప్రపంచ బ్యాంకుది అడగడం మానేశాడు. కానీ రాష్ట్రాలు మాత్రం ప్రపంచ బ్యాంకు లోన్స్ తీసుకున్నారు. మన అమరావతికి ప్రపంచ బ్యాంకుని ఏడీబీ లోన్లే కదా. అట్లాగే ఏదో ఒక ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రపంచ బ్యాంకుల నుంచి తీసుకునే అప్పుల్లో విచిత్రమైంది ఏంటంటే తమిళనాడు, కర్ణాటకలట వాళ్ళ సాగర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ అనేది లేకుండా ఏరివేయడానికి డబ్బులు అడిగారట. ప్లాస్టిక్ అనేది లేకుండా ఏరివేయడానికి సంబంధించి ఒక ప్రాజెక్టు పెట్టి డబ్బులు అడిగారండి. ఎందుకంటే పర్యావరణం లాంటి వాటికి ఈ ప్రపంచ బ్యాంకును, ఏడీబీ లాంటి వాళ్ళు లోన్లు ఇస్తారు. దాన్ని అడ్డు పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఆ సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా చూస్తాం, ప్లాస్టిక్ కనబడితే తీసుకెళ్ళిపోతాం అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇట్లాంటి డబ్బులు తినడానికి పనికొస్తాయి. ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చేస్తాయి, మునిగిపోయేది తర్వాత వచ్చే ప్రభుత్వాలు.